హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. వీడియోని అయితే మనమైతే వివో V60లో ఒరిజినల్ 6 అయితే వచ్చింది. ఆఫ్టర్ 6 months తర్వాత ఫోన్ పర్ఫార్మెన్స్ ఎట్లున్నది ఏందని మొత్తం ఈ వీడియోని అయితే మీకైతే టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తా. ఇప్పుడైతే కొత్త ఫోన్స్ అయితే మీకైతే చాలా ప్రైస్ అయితే పెరిగిపోతాయి. ఈ ఫోన్ అయితే మీకైతే 30 నుంచి 35 మధ్యలో అయితే వస్తుంది ఈ ఫోన్ అయితే. ఒకసారి మీరు ఈ ఫోన్ అయితే చెక్ అయితే ఒకవేళ ఈ ఫోన్ అయితే మీరైతే కొంతమంది చూస్తా అంటే తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు అనేది ఒక క్లారిటీ అనేది వస్తుంది. మరి ఫోన్ ఎట్లున్నాయి ఏంటంటే ఆఫ్టర్ 6 months తర్వాత అయితే మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే మీకు చెప్తా. మన ఛానల్కి అయితే మీరైతే కొత్త అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని 1000 సబ్స్క్రైబర్స్ అయితే మనం అయితే తొందరగా అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలి. ఇక్కడైతే వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. మరి ఇదే వివో V60 ఫోన్ వచ్చేసి మీకైతే ఇదైతే మీకు ఆఫర్స్తో కలుపుకొని 32,000 అయితే వస్తుంది. ఫోన్ అయితే 128GB మోడల్ అయితే. వివో V70 అయితే మీకైతే ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసి 50,000 ప్లస్ ఉంటుందని చెప్తారు. ఫ్యూచర్లో మీకైతే ఓవర్ ప్రైస్ అయితే అయిపోవచ్చు ఫోన్స్ అయితే. దీంట్లో ఒరిజినల్ సిస్ కూడా వచ్చేసింది. మీకైతే స్నాప్డ్రాగన్ 7s Gen 4 ప్రాసెసర్స్ కూడా ఇచ్చిళ్ళు. UFS 2.2 తోటి అయితే వస్తుంది ఈ ఫోన్ అయితే. మీకైతే స్టోరేజ్ అయితే బిఫోర్ అయితే అంటూ స్కోర్ అయితే చూసుకోవచ్చు. స్క్రీన్ పైన వేసిన 9 lakhs ప్లస్ అయితే వచ్చింది. ఆఫ్టర్ అయితే చూసుకోవచ్చు మీకైతే 12 lakhs ప్లస్ వచ్చింది. అరౌండ్ అయితే 13 lakhs అనుకోవచ్చు. ఇక మీరైతే బిఫోర్ ఆఫ్టర్ చూసుకోవచ్చు డిఫరెన్స్ అయితే ఎంత ఉన్నది ఏందని. బిఫోర్ ఆఫ్టర్ గీక్ బెంచ్ కూడా స్క్రీన్ పైన వేసిన ఒకసారి మీరైతే చెక్ అయితే అండి. డే టు డే లైఫ్లో మీకైతే ఫోన్ యూజ్ చేసేటప్పుడు అయితే స్మూత్ అయితే ఉంటుంది. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉంటుంది. మీకైతే స్మూత్ యానిమేషన్స్ స్మూత్ అయితే ఉంటుంది ఫోన్ అయితే. ఒరిజినల్ 6 కాబట్టి మీకైతే మొత్తం స్మూత్ అయితే ఉంటుంది. ఫోన్ యూజ్ చేసేటప్పుడు అయితే స్మూత్ ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది. ఇంకా మీకైతే BGMIలో మీకైతే బిఫోర్ అయితే 60 FPS ఎనేబుల్ ఉండే. ఒరిజినల్ 6 అప్డేట్ తర్వాత 90 FPS కూడా వీళ్ళైతే ఎనేబుల్ అయితే చేసిళ్ళు. 90 FPSలోనైతే మీరైతే గేమ్ అయితే ఆడుకోవచ్చు. మంచిగా పర్ఫార్మెన్స్ అయితే చేస్తాను BGMI అయితే. మీకైతే BGMI కూడా ఆడుకోవాలనుకుంటే మీరైతే ఆడుకోవచ్చు. దీంట్లో ప్రాసెసర్ కూడా స్నాప్డ్రాగన్ 7s Gen 4 ప్రాసెసర్ కాబట్టి ఈజీగా అయితే హ్యాండిల్ చేస్తుంది BGMI అయితే. ఫ్లాగ్షిప్ ఒరిజినల్ వేసుకున్నాం. వివో V60కి అయితే కొంచెం తేడా అయితే ఉన్నాయి చూసుకోవచ్చు. మీరైతే స్క్రీన్ పైన చూపిస్తాను. క్లాక్ అయితే మీరైతే ఫ్లాక్స్ థీమ్ అయితే ఉండే క్లాక్లో బ్యాక్గ్రౌండ్లో ఇట్లా జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఎఫెక్ట్ అయితే ఉన్నాయి కదా. ఆ జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఎఫెక్ట్ కూడా ఉండదు. ఇంకా క్లాక్ కస్టమైజేషన్స్ అయితే ఇంకా అన్ని ఉంటాయి కదా దీంట్లో. కొన్ని అయితే మిస్ చేసిళ్ళు కానీ ఇక మ్యాక్సిమం ఫీచర్స్ అయితే ఇచ్చిళ్ళు. ఒరిజినల్ 6 అయితే మీకైతే క్లాక్ అయితే చూసుకోవచ్చు. ఇట్లా 3 అయితే ఉన్నాయి. ఫౌండ్స్ కూడా ఉన్నాయి మీకైతే. ఇంకా ఫ్లక్స్ కార్డ్స్ కూడా ఉంటాయి మీకైతే. ఇట్లా 4 photos అయితే యాడ్ అయితే చేసుకుంటే మీకైతే నెక్స్ట్ లెవెల్ ఫ్లక్స్ కార్డ్స్ అయితే వస్తాయి. వీడియో కూడా యాడ్ అయితే చేసుకోవచ్చు మీరైతే. ఇంకా ఒరిజినల్ ఐలాండ్ ఉంటుంది మీకైతే. ఇంకా ఒరిజినల్ ఐలాండ్ నుంచి మీరైతే డైరెక్ట్ మన ఫోటోస్ అయితే షేర్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ అయితే మీరైతే షేర్ అయితే చేసుకోవచ్చు. గ్యాలరీ యాప్లో కూడా పెద్ద అప్డేట్ అయితే వచ్చింది మీకైతే. కిందనైతే ఇట్లా బార్ అయితే ఇచ్చిళ్ళు. బార్లో మీద అయితే మీకు నచ్చిన ఫోటోని అయితే మీరైతే చూసుకోవచ్చు ఈజీగానైతే. ఇంకా ఫోటో ఎడిటింగ్ కొన్ని టూల్స్ అయితే ఇచ్చిళ్ళు. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఇచ్చిళ్ళు. అట్లా మీరు వేరే బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. ఫిల్టర్స్ అయితే ఇచ్చిళ్ళు కొన్ని. ఇవన్నీ అయితే ఒకసారి మీరైతే చెక్ అయితే అని. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చిళ్ళు మీకు ఫోన్లోనైతే. ఫైల్ మేనేజర్ కూడా మీకు టోటల్గా అయితే చేంజ్ అయితే అయిపోతుంది. వెజెస్ కూడా మీకు అయితే టోటల్గా చేంజ్ అయితే అయిపోతాయి. మొత్తం కొత్త వెజెస్ అయితే వచ్చినాయి. సెట్టింగ్స్ కూడా మీకు అయితే చేంజ్ అయితే అయిపోతాయి. ఐకాన్స్ అయితే కిందనైతే మీకైతే ఐఫోన్లో ఉన్నట్టే ఇట్లా బార్ అయితే వస్తుంది యాప్స్ వెనకాలనైతే. ఇంకా మీకైతే కంట్రోల్ ప్యానెల్ కూడా చేంజ్ అయిపోతుంది. ఇక ఫాన్ టచ్ OS అయితే మొత్తానికి పోతుంది ఇక దీనిలో నుంచి. స్క్రీన్ ఆన్ టైం అయితే మనం 3 days అయితే వాడినాం ఫోన్ అయితే. ఒక్కొక్క రోజు ఎంత వాడినామని స్క్రీన్ పైన చూపించిన మీరు అయితే చూసుకోవచ్చు. ఇది ఈజీగా మీకైతే 8 to 9 hours అయితే వస్తుంది స్క్రీన్ ఆన్ టైం అయితే. మీకైతే జాయిస్ బ్యాడ్జింగ్ కూడా ఉంటుంది కెమెరాలో అయితే. కొన్ని కెమెరా శాంపుల్స్ అయితే స్క్రీన్ పై చేసిన ఒకసారి మీరు చెక్ అయితే అని 1x 3x అల్ట్రా వైడ్ అట్లా. మెయిన్ ఇది జాయిస్ బ్యాడ్జింగ్ ఉన్నాయంటే కొంచెం ఫోటోస్ అయితే బాగానే ఉంటాయి. కెమెరా సెంట్రిక్ ఫోన్ ఇక జాయిస్ మూడ్లో కూడా కొన్ని ఫోటోస్ అయితే తీసినాం చూసుకోవచ్చు. స్క్రీన్ పైన వేసిన 4K 30 FPSలో అయితే మీరైతే వీడియోని అయితే రికార్డింగ్ అయితే చేయొచ్చు. వీడియో శాంపుల్ అయితే చూసుకోవచ్చు మీరైతే. డిస్ప్లే అయితే మీకైతే డిస్ప్లే క్వాలిటీ కూడా బాగున్నది. కాకపోతే దీని రెజల్యూషన్ వచ్చేసరికి వీళ్ళైతే కొంచెం తక్కువ రెజల్యూషన్ అయితే ఇచ్చిళ్ళు. ఫుల్ HD రెజల్యూషన్ ఇచ్చిళ్ళు కానీ ఇదైతే AMOLED డిస్ప్లేనే. కొంచెం 1.5K ఇస్తే బాగుంది. వీళ్ళైతే HDR ప్లేబ్యాక్ సపోర్ట్ కూడా ఉన్నది మీకైతే. కాకపోతే 1.5K అంత షార్ప్నెస్ అయితే దీనిలోనైతే మీకైతే ఉండదు. 1.5లోనైతే మీకైతే షార్ప్గా వస్తాయి ఇమేజెస్ అయితే. కొంచెం 1.5 ఇస్తే బాగుండు డిస్ప్లే అయితే. బ్యాక్ సైడ్ డిజైన్ అయితే ప్రీమియం డిజైన్ లెక్క ఉంటుంది మీకైతే. ఇదైతే 50,000 ప్లస్ ఫోన్ లెక్క అవుపిస్తుంది. బ్యాక్ సైడ్ నుంచి చూస్తే మాత్రం చూసుకోవచ్చు. IP6869 రేటింగ్ కూడా ఉంటుంది ఈ ఫోన్లోనైతే మీకైతే. ఫోన్ డిజైన్ అయితే నాకైతే నెక్స్ట్ లెవెల్ నచ్చింది. బ్యాక్ సైడ్ నుంచి ఫింగర్ ప్రింట్స్ కూడా మీకైతే ఏం అట్రాక్ట్ అయితే ఇస్తలేదు. ఈ ఫోన్ డిజైన్ అయితే బాగున్నది. డిజైన్ అయితే మీకైతే ఎట్లా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వివో V60 ఆఫ్టర్ 6 months రివ్యూ అయితే మీకు అయితే వస్తే వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఒకటి ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే ఆలో పెట్టుకోండి. బై బై గైస్. మరి నెక్స్ట్ వీడియోలో వస్తున్నాం. బాయ్ బాయ్.